హాయ్ ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? 18 ఆగస్టు వార్తల్లో ఉన్న ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. వాటిల్లో మొదటిది భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది రీసెంట్‌గా న్యూస్‌లో ఎందుకుందంటే బీహార్ ఎలక్షన్స్‌కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ 65 లక్షల మందిని ఓటర్ జాబితా నుంచి తొలగించింది. సో, సుప్రీంకోర్టు ఆ తొలగించిన 65 లక్షల మందిని కూడా ఓటర్ జాబితా రిలీజ్ చేయమని చెప్పిందన్నమాట. ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. సో, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? భారత ఎన్నికల సంఘం ఎలా ఏర్పడింది? ఎప్పుడు ఏర్పడింది? అనేది తెలుసుకోవాలి. ఈ భారత ఎన్నికల సంఘం అనేది ఆర్టికల్ 324 ప్రకారంగా 1950లో ఏర్పడింది. ఫస్ట్ ఇది ఏర్పడినప్పుడు ఇది సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది. తర్వాత ఇది మల్టీ మెంబర్ బాడీగా 1989లో మారింది. తర్వాత మళ్ళీ దీన్ని 1990లో మళ్ళీ సింగిల్ మెంబర్ బాడీగా చేశారు. మళ్ళీ 1993లో ఇది మళ్ళీ మల్టీ మెంబర్ బాడీగా మారింది. మల్టీ మెంబర్ బాడీ అంటే మొత్తం ఇందులో ఎంతమంది ఉంటారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ప్రధాన ఎన్నికల అధికారితో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ ఉంటారన్నమాట. అయితే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రాష్ట్రపతి నియమిస్తారు. ఈ తర్వాత ఇంకా ఇద్దరున్న ఎలక్షన్ కమిషనర్స్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల అధికారి సలహా మేర రాష్ట్రపతి మిగిలిన ఇద్దరిని కూడా నియమిస్తారనమాట. సో, ప్రస్తుతం 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ ఎవరంటే ఒకరు వివేక్ జోషి, ఇంకొకరేమో సుఖ్బీర్ సింగ్ సంధు. సో, ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ భారత ఎన్నికల సంఘం ప్రధాన విధులు ఏంటంటే ఇది ఓటర్ల జాబితాని తయారు చేస్తుంది. తర్వాత అందులో కొత్తగా ఓటర్లను ఎవరన్నా యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, తీసేయాలన్నా, కలపాలన్నా, తర్వాత అందులో ఫేక్‌గా ఉన్న వాటిల్ని డిలీట్ చేయడం, డూప్లికేట్‌గా ఉండే ఓటర్ ఐడీస్‌ని డిలీట్ చేయడం మెయిన్. తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ అమల్లోకి వచ్చిన తర్వాతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని అమలుపరచడం, ఇంకా రాజకీయ పార్టీలను గుర్తించడం, వాటిల్ని కేటగరైజ్ చేసి వాటిలో ముఖ్యమైన రిజిస్టర్డ్ పార్టీలకి పార్టీ గుర్తులను కేటాయిస్తుంది. తర్వాత పార్టీలు ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టే ఖర్చుల మీద పరిధిని విధిస్తుంది. ఇంకా ఇది ప్రధానంగా ఎవరెవరి ఎన్నికలు నిర్వహిస్తుందంటే లోక్సభ ఎలక్షన్స్, రాజ్యసభ ఎలక్షన్స్, తర్వాత రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎలక్షన్స్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇంకా మధ్యలో వచ్చే బై ఎలక్షన్స్, వీటన్నిటిని ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుందన్నమాట. సో, ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీస్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ గారు న్యూస్లో ఉన్నారు. ఇంకా ఇండియా బ్లాక్ అంటే అపోజిషన్ పార్టీ ఇంకా తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఎన్డీఏ పార్టీ మాత్రం సిపి రాధాకృష్ణన్ను ప్రతిపాదించారు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఎలా జరుగుతుంది, ఉపరాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి. రాజ్యాంగంలో ఆర్టికల్ 63 ప్రకారంగా భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారన్నమాట. ఈయన ఎన్నిక విధానం గురించి ఆర్టికల్ 66లో ఉంటుంది. ఈ ఎన్నుకునే ఎన్నికల ఎలక్టరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారంటే రాజ్యసభ మొత్తం ఎంపీలు, లోక్సభ మొత్తం ఎంపీలు, ఇంక్లూడింగ్ నామినేటెడ్ సభ్యులు కూడా కలిపి ఉంటారు. రాష్ట్ర శాసనసభ సభ్యులు ఇందులో ఉండరు. కేవలం రాజ్యసభ, లోక్సభ ఎంపీలు మాత్రమే ఉంటారు. ఉపరాష్ట్రపతిని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. అంటే
సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఉపరాష్ట్రపతి పదవీ కాలం మామూలుగా అయితే 5 సంవత్సరాలు. ఇప్పుడు రీసెంట్‌గా జగదీప్ ధన్‌ఖడ్ గారు 3 సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా చేసి రాజీనామా చేశారు కాబట్టి ఆరోగ్య సమస్యల రీత్యా. ఈయన సిపి రాధాకృష్ణన్ గారు మిగిలిన 2 సంవత్సరాలకి ఉపరాష్ట్రపతిగా ఉంటారన్నమాట. సో, దీనికి ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేంటంటే, ఈయనకి వయసు 35 సంవత్సరాలు ఉండాలి. తర్వాత రాజ్యసభ ఎంపీకి ఉండే అర్హతలన్నీ కలిగి ఉండాలి. ఉపరాష్ట్రపతి తన పదవిలో ఉండగా రాజీనామా చేస్తే దాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి. ఉపరాష్ట్రపతి పదవిలో ఖాళీలు ఏర్పడితే 6 నెలల్లో మళ్ళీ తిరిగి ఎన్నిక జరగాలన్నమాట. సో, ఒకసారి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎన్నిసార్లైనా మళ్ళీ ఉపరాష్ట్రపతి అవ్వచ్చు. మన భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. తర్వాత న్యూస్‌లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, క్లౌడ్ బరస్ట్ అంటే మేఘ విస్ఫోటనం వల్ల జమ్మూ కాశ్మీర్‌లో 40 మంది చనిపోయారు. 100 మంది మిస్ అయ్యారన్నమాట. ఇంకా అక్కడ కొండ పరిచర్లు కూడా విరిగిపడ్డాయి. అసలు డిజాస్టర్ అంటే ఏంటంటే, సహజమైన కారణాల వల్ల గానీ, లేదంటే మానవ తప్పిదాల వల్ల గానీ, భారీ మొత్తంలో ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం జరిగితే దాన్ని విపత్తు అంటారన్నమాట. సో, దీనికోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేది కూడా ఒకటి తయారు చేశారు. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది 3 లెవెల్స్‌లో ఉంటుందన్నమాట. ఒకటి నేషనల్ లెవెలు, ఇంకొకటి స్టేట్ లెవెలు, ఇంకొకటేమో డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అధ్యక్షుడిగా ఎవరుంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. తర్వాత రాష్ట్ర స్థాయిలో దీనికి అధ్యక్షుడిగా సీఎం ఉంటారన్నమాట, చీఫ్ మినిస్టర్. తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో దీనికి మనకి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారంటే కలెక్టర్ అధ్యక్షుడిగా ఉంటారు. సో, ఈ 3 లెవెల్స్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఉంటాయి. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీస్‌కి కేంద్రంలోనైతే కేంద్ర సెక్రటరీ, రాష్ట్రంలోనైతే రాష్ట్ర సెక్రటరీలు, తర్వాత జిల్లాలోనైతే దానికి సంబంధించిన అధికారులు ఎగ్జిక్యూటివ్ కమిటీలకి అధికారులుగా ఉంటారు. తర్వాత ఇక్కడ కేంద్రంలో అయితే ఎన్డీఆర్ఎఫ్ దళం, స్టేట్లోనైతే ఎస్డీఆర్ఎఫ్ దళం ఉంటాయి. సో, వీటన్నిటికి నోడల్లో మినిస్ట్రీగా ఏది ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే హోం మంత్రిత్వ శాఖ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రీసెంట్‌గా న్యూస్‌లో ఎక్కువగా మనం వరదలను చూస్తున్నాం. మహారాష్ట్రలో వరదలు, కర్ణాటక, తర్వాత అస్సాము, తర్వాత ఉత్తరాఖండ్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వీటన్నిటిలో వరదలు వస్తున్నాయి. ఈ వరదలనేవి వరదల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న దాంట్లో మనము ఇండియా ఏంటంటే 52% వరదల వల్ల ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అంటే డిజాస్టర్స్ చాలా రకాలు ఉన్నాయి కదా! అందులో ఈ ఫ్లడ్స్ వల్లే మనం 52% వరకు ఎఫెక్ట్ అవుతున్నాం. అదే గ్లోబల్ లెవెల్‌లో అయితే దీని పర్సెంటేజ్ 36% ఉంది. కానీ ఇండియాకి మాత్రం 52% ఉందన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఉత్తరాఖండ్ క్యాబినెట్ క్లియర్స్ బిల్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఉత్తరాఖండ్ రాబోయే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో మైనారిటీల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన బిల్లుని ఆమోదించబోతుంది. సో, ఏంటంటే ఇందులో మైనారిటీస్ అన్నీ ఎవరిని అంటాము, మైనారిటీ అనే పదాన్ని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఎక్కడ నిర్వచించలేదు. కానీ ఎవరైతే భాష పరంగా, జనాభా పరంగా తక్కువ సంఖ్యలో ఉంటారో వాళ్ళని మైనారిటీస్ అంటారన్నమాట. సో, ఈ మైనారిటీస్ అయిన ముస్లిమ్సే కాకుండా సిఖ్స్, జైన్స్, క్రిస్టియన్స్, బౌద్ధులు, పార్సీలు వీళ్ళందరూ కూడా ఈ మైనారిటీ ఎడ్యుకేషన్ బిల్ వల్ల లాభం పొందనున్నారు. ఇందులో ఏంటంటే ఈ ఈ అల్పసంఖ్యాక వర్గీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్ కోసం
ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుంటే, వాటిల్లోకి గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది జోక్యం చేసుకోదన్నమాట. నెక్స్ట్ నీరజ్ చోప్రా ఈయన డైమండ్ లీగ్‌లో 2025లో జరుగుతున్న డైమండ్ లీగ్‌లో ఫైనల్స్‌కెళ్లారు. ఆ ఫైనల్స్ ఎప్పుడు జరగబోతున్నాయంటే ఆగస్టు 27, 28లో జరగబోతున్నాయి. తర్వాత నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది అస్సాంలో నేషనల్ పార్క్ హోమ్ టు ఫెరల్ హార్సెస్. ఫెరల్ హార్సెస్ అంటే ఏంటంటే వైల్డ్ హార్సెస్, ఫెరల్ హార్సెస్ అనేవి పెంచుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వాటిని అడవుల్లో వదిలేస్తే వాటిని ఫెరల్ హార్సెస్ అని అంటారు. మన దేశంలో ఈ ఫెరల్ హార్సెస్ ఉండే ఏకైక ప్లేస్ ఏంటంటే అస్సాం. ఈ అస్సాంలో ఉన్న దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ దగ్గర ఏమవుతుందంటే, ఇక్కడ కొత్త రకమైన ఇన్వేసివ్ స్పీసీస్ అంటే మన మన దేశానికి చెందిన జాతి కాకుండా వేరే పక్క దేశాలకి చెందిన జాతి గడ్డి మొక్కల వలన ఇక్కడ రివర్ ఈకోసిస్టమ్ అనేది దెబ్బతింటుందనమాట. సో, ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అంటే అస్సాంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్‌లో రీసెంట్ అప్డేట్స్ కోసం, పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్‌ని చదవడం కోసం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.